ఇంకో హామీ చెప్పిండు అవ్వా తాతలకు. ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండా లేదా? బీడీలు చేసేటోళ్ళకి కూడా ఇచ్చిండా లేదా? ఒంటరి మహిళలకు ఇచ్చిండు, వితంతువులకు ఇచ్చిండు, బోధకాలుంటే ఇచ్చిండు, ఎయిడ్స్ పేషెంట్లుంటే ఇచ్చిండు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు, చేనేత కార్మికులకు ఇచ్చిండు, గీత కార్మికులకు ఇచ్చిండు. ఇట్లా కేసీఆర్ గారు 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 23 లక్షలే ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక 43 లక్షల పెన్షన్లు అయినాయి. అంటే కొత్తగా 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. 200 ఉంటే 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 4000 ఇస్తామన్నారు. పడ్డాయా? ఎవరికన్నా? 4000 ఎగబెట్టిండు. కానీ కేరళ ఏమంటుండు? నేను అన్ని చేసినా, మీరు వచ్చి చూడుండ్రిడా. ఏం చూడాలి కేరళ వాళ్ళు వచ్చి? 4000 ఇచ్చినావు నీ ముఖానికి అంటే. అందుకే అన్న నేను ఇంట్లో ఈగల మోతా, కేరళలో పోయి పల్లకీల మోతా. ఈడనేమో అన్ని ఎగబెట్టిండు, ఉన్న స్కీములు బంద్ పెట్టిండు. కానీ అక్కడ పోయి నేను అన్ని ఇచ్చినా మీరు వచ్చి మా తెలంగాణలో అడుగుండ్రి అని కేరళ వాళ్ళని రాండ్రి అంటుండు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే అంటే అబద్ధాలను కూడా నిర్లజ్జగా మాట్లాడుతుంటాడు. అతికినట్టుగా ఎటువంటి అంటే బొంకుడే బొంకుడు నోరుంది కదా అని ఏది పడితే అదే. జనం ఏమనుకుంటారో తెలియదా? ఇప్పుడు తెలంగాణలో ఉన్న చెల్లి ఏమనుకుంటుంది? వీడు 2500 ఎగ్గొట్టిండు కానీ ఆడపోయి అన్ని ఇచ్చినా అంటుండే వీడు దొంగ అనుకోరా? అవ్వ ఏమనుకుంటుంది? అరే వీడు కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు, వీడు 4000 ఇస్తా అని మోసం చేసిండు కానీ వీడు పోయి గాడ 4000 ఇచ్చిన అంటుండు వీడు మోసకారి అని అవ్వ అనుకోదా? అనుకుంటుందా? అనుకోదా? మోసకారి అనే విషయం అర్థం కాలేదా ప్రజలకు? ఈరోజు రంజాన్ కా తోఫా బంద్ కర్ దియా, బతుకమ్మ కా శాడీ బంద్ హో గయా. ఏమందని ఇంకా కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. వచ్చానా? ఎన్ని తులాలు వచ్చినాయి? ఎంతమందికి వచ్చినాయి? అన్ని ఉత్తముచ్చట్లే, అన్ని అబద్ధాలు, మాయ మాటలు చెప్పి గద్దెకెక్కిండ్రు, ప్రజల గుండెల మీద దన్నిండ్రు.